ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు సెఫో లెవెల్ 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 2.75 lakh per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క వర్క్ని మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే మనము చక్కగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ను రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ప్లీజ్ నోట్ దట్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ ది జేడీ టిల్ ది ఎండ్ అండ్ టేక్ అప్ అసెస్మెంట్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ బిలో అనమాట. సో మీరు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ కమ్ అసెస్మెంట్ లింక్ అని ప్రొవైడ్ చేశారు. సో ఆ యొక్క లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. ఫస్ట్ ఇది రిజిస్టర్ అయిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ సమ్మరీ కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది టీమ్ కనుక చూసుకున్నట్టయితే ది మిషన్ ఆఫ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్ ఆపరేషన్స్ ఈజ్ ది బిల్డ్ ట్రస్ట్ విత్ ఆల్ ఇట్స్ కస్టమర్ పార్ట్నర్స్, బయర్స్, బ్రాండ్స్, వెండర్స్, సెల్లర్స్ అండ్ ఎంప్లాయీస్ అనమాట. ఇన్ రియాలిటీ ది ప్రిసెప్షన్ స్కేలింగ్ త్రూ టెక్నాలజీ, అనలిటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఇన్వర్టింగ్ ది కర్వ్ అండ్ హెడ్ కౌంట్ అండ్ కాస్ట్ గ్రోత్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్ని పెంచే పద్ధతిలో మనము పెంచే లక్ష్యంతో అయితే ఇక్కడ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్కి అండ్ అలాగే పార్ట్నర్స్కి, బయ్యర్స్కి, బ్రాండ్స్, వెండర్స్, సెల్లర్స్కి అండ్ అలాగే ఎంప్లాయీస్కి మన ఒక ట్రస్ట్ అనేది రావాలన్నమాట. సో షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్ ఉంది అన్నట్టు ఒక ట్రస్ట్ అనేది మనము బిల్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రూ టెక్నాలజీ అండ్ అలాగే ఎనలిటిక్స్ సైన్స్ని వినియోగించుకొని మనము ట్రస్ట్ అనేది మనము బిల్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దట్ డెవలప్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ప్రాసెసెస్ టు అచీవ్ అవర్ గోల్స్ ఇన్ ఏ ఫ్యాషన్ దట్ ఈస్ స్కేలబుల్, డీకపుల్డ్ అండ్ ఈజీలీ లివరేజ్డ్ అక్రాస్ అమెజాన్ అండ్ ఎక్స్టర్నల్లీ. సో ఈ యొక్క అమెజాన్లో మనము ఇప్పుడు క్లాత్స్ అలాగే ఫ్యాషన్ గురించి కొంటుంటాం కదా. సో అటువంటిది మనకు ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట. సో షాపింగ్ ఎక్స్పీరియన్స్ని బిల్డ్ చేసే పద్ధతిలో ఈ యొక్క సైన్స్, టెక్నాలజీ అండ్ అలాగే డెవలప్స్ని ఉపయోగించి సో ఈ యొక్క అమెజాన్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చేయవలసిన వర్క్ అని కనుక చూసుకున్నట్టయితే రీసెర్చెస్ అండ్ ఎవాల్యూట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్ అండ్ అలాగే takes appropriate action on investigated transaction based on established standard operation procedure and tools anamata. Documents their actions by providing detailed annotations and alage communicate with external customers via phone call or email during the investigation process anamata. So మీరు డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీరు ఈ యొక్క కస్టమర్స్తో ఫోన్ ఆర్ ఈమెయిల్స్ ద్వారా మీరు కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ కస్టమర్స్తో కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ పీర్స్ ఇన్ పర్సన్ వయా ఈమెయిల్, అన్నోటేషన్ అండ్ ఫోన్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఈ యొక్క కస్టమర్స్తో అయితే మీరు కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వయా ఫోన్ కాల్స్ అలాగే ఈమెయిల్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ ది ఇష్యూ అండ్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది అవైలబుల్ రిసోర్సెస్ టు రిజాల్వ్ ఇట్ అనమాట. అక్కడ కస్టమర్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఏంటి అని అర్థం చేసుకుని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టమికల్లీ ఎస్కలేట్ ప్రాబ్లమ్స్ ఆర్ వేరియన్స్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిలివెంట్ ఓనర్స్ టీమ్స్ అకార్డింగ్ ది ప్రాసెస్ అండ్ స్టాండర్డ్ అనమాట. సో ఎస్కలేట్ ప్రాబ్లమ్స్, సో ఇటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అనమాట.
ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో మీరు కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ టు క్రియేట్ అనాలిసిస్ ఫర్ డ్రైవింగ్ బిజినెస్ గోల్స్. అండ్ అలాగే మీట్ ప్రీ డిటర్మైన్డ్ అండ్ అసైన్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ వాళ్ళు ఎనీ డిసిప్లిన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి అండ్ అలాగే రాయడానికి ఎక్సలెంట్గా వచ్చి ఉంటుందో సో అటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు హ్యాండిల్ ది ఇంటర్ప్రిట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే డెమాన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రూవెన్ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ ఇన్ అన్ ఇండిపెండెంట్ సెట్టింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ ఎబిలిటీ టు క్లియర్లీ కమ్యూనికేట్ విత్ మేనేజర్స్ అండ్ అసోసియేట్ అండ్ అట్ ఆల్ లెవెల్స్. సో మీరు మేనేజర్స్తో అండ్ అలాగే అసోసియేట్స్తో ఏ లెవెల్లో అయినా సరే మీరు ఎబిలిటీగా కమ్యూనికేట్ అవ్వడానికి ప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ అలాగే ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ వర్క్ విత్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే మీలో ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే షిఫ్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్లో అయితే మీరు రొటేషనల్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క షిఫ్ట్స్ అనేది 3 to 4 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే వీక్ ఆఫ్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. వీక్లో 5 days అయితే వర్క్ అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఈ వీక్ ఆఫ్స్ కూడా మీకు 3 to 4 monthsకి ఒకసారి చేంజెస్ అయితే చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఈ యొక్క జాబ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కింద తీసుకోవాలనుకుంటే మ్యాండేటరీగా మీరు ఈ యొక్క స్టేట్స్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి. సో ఏవంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, కేరళ ఈ యొక్క స్టేట్స్కి సంబంధించిన వాళ్ళైతే హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ టైం టెంపరీ కాంట్రాక్టబుల్ బేసిస్ కింద ఈ యొక్క జాబ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పర్మనెంట్ అయితే కాదనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే యూజీ, ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. జాబ్ నీడ్ ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క స్కిల్స్ అండ్ అలాగే రెజ్యూమ్ని అప్డేట్ చేసి రెజ్యూమ్లో మీ యొక్క ఇక్కడ అడిగిన స్కిల్స్ అన్నీ కూడా రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.